నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల మరో చిన్నారి తన ప్రాణాలను కోల్పోయాడు. అయితే ప్రెసెంట్ దానికి సంబంధించిన న్యూస్ తెలుసుకుంటున్నాము. దివాళీ రోజు అందరం కూడా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాము. కానీ ఈ రోజు ఆ కుటుంబానికి శోకసంద్రంలో మునిగేటట్టు ఒక వార్త వినిపించింది. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మొత్తం ఇటు టపాకాయలు కొనుక్కోవడానికి వేరే చోటుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల బాబు ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడు ఉండేటట్టు ఉండలేకపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు. కొత్తగా ఒక వెహికల్ను కార్ కొన్న వెంటనే కూడా ఆ కార్ను కొనాలి అనే కార్ను ఇమీడియట్గా రోడ్ మీదకి తీసుకురావాలి అనే అత్యుత్సాహమో లేకపోతే ఒక కాన్ఫిడెన్సో తెలియదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పు వల్ల సరిగ్గా వెళ్తున్న ఒక ఫ్యామిలీ, బైక్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూ సరిగ్గా వెళ్తున్న ఒక ఫ్యామిలీ ప్రాణాలు కోల్పోయింది. ప్రెసెంట్ చూస్తున్నాము నెక్సన్, ఆ కార్ మీరు విజువల్లో చూస్తున్న ఆ కార్ ఏదైతే ఉందో ఆ కారే డ్రైవ్ చేస్తున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొత్తగా కొన్న కార్ టిఆర్ నంబర్ కూడా ఇంకా మార్చలేదు, ఇంకా నంబర్ ప్లేట్ కూడా రాలేదు. అదే కార్తో డ్రైవింగ్ రాని ఆ వ్యక్తి చాలా ఫాస్ట్గా బండి నడుపుతూ కూడా ముందుగా వెళ్తున్న ఒక ఫ్యామిలీ బైక్ను ఢీకొట్టాడు. దీంతో ఇటు ముందు ఉన్న తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒక్కసారిగా గాల్లో నుండి ఎగిరి కింద పడ్డారు. అప్పటికి కూడా ఆపలేకపోయిన కార్ ఓనర్ బాబు తల మీద నుండి కారును ఎక్కిచ్చేశాడు. అట్లీస్ట్ అప్పుడు ఆపున్నా కూడా మేబీ ప్రాణాలు దక్కేవేమో ఆ బాబువి. కానీ మళ్ళీ ఆ బాబు తల మీద నుండి కార్ను తొక్కించడంతో బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసింది ఆ ఫ్యామిలీ. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే కూడా వైద్యులు ఆ బాబుని చెక్ చేసి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్పారు. అయితే ప్రెసెంట్ విజువల్లో చూస్తున్నాము ఏ రకంగా అక్కడ టౌన్షిప్లో ఎంటర్ అయిన వెంటనే కూడా ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. సరిగ్గా వెళ్తున్నారు వాళ్ళంతా కూడా, ఒక ఫ్యామిలీ బైక్ మీద వెళ్తోంది, భార్య పిల్లలతో కలిసి వెళ్తున్నారు. అయితే సడన్ గా వెనక నుండి ఈ టాటా నెక్సన్ కార్ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ముందు కూర్చున్న బాబు అండ్ ఫాదర్ ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడ్డారు. అయితే యాక్సిడెంట్ అయింది అన్నది కూడా కంట్రోల్ చేసుకోలేకపోయిన కార్ డ్రైవర్ మళ్ళీ ఆ బాబు తల మీద నుండి కార్ను ఎక్కించేశాడు. దాంతో బాబు అక్కడికక్కడే చనిపోయారు. విజువల్స్లో మనం చూస్తున్నాము, ఆ రోడ్ విజువల్స్ అంతా కూడా చూస్తున్నాము. బాబు చెప్పులు అవన్నీ కూడా అక్కడే పడున్న విజువల్స్. అందరూ కూడా దీపావళి సందర్భంగా చాలా ఉత్సాహంగా ఎవరిళ్లలో వాళ్ళు టపాకాయలు పేల్చుకుంటూ కూడా ఉత్సాహంగా ఫ్యామిలీతో గడుపుతున్న సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీ ప్రెజెంట్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. అది కూడా ఎవరో చేసిన తప్పు వల్ల, ఎవరో కాన్షియస్గా చేసిన ఒక తప్పు వల్ల ప్రెసెంట్ ఆ ఫ్యామిలీకి ఇంతకు ముందు ఉన్న ఆ హ్యాపీనెస్, ఇంతకు ముందు ఉన్న ఒక ఫ్యామిలీ అనే ఇది ఇంకా వాళ్ళకి ఉండదు. ఒక బాబును కోల్పోయారు వాళ్ళు. చిన్న పిల్లాడు, విజువల్స్లో చూస్తున్నాము ఎంత చిన్న పిల్లాడు, ముద్దుగా ఉన్న ఒక బాబు. అందరూ కూడా టపాకాయలు కొనుక్కుందాం, దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ కూడా వెళ్ళారు. ఇటు దీపావళి సామాగ్రిని కొనుక్కొని వచ్చి అనంతరం కూడా టౌన్షిప్లోకి ఎంటర్ అయిన వెంటనే వెనక నుండి నిర్లక్ష్యంగా ఒక కార్ నడుపుతూ కూడా వెనక నుండి గట్టిగా ఢీకొట్టాడు. ఆ ఫోర్స్తో ముందుగా ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఎగిరి పడటం, అయినా కూడా కార్ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీంతో ఆ బాబు తల మీద నుండి కారును ఎక్కించేశాడు. అయితే ఒకసారి కార్ నంబర్ మనం చూద్దాం. టిఆర్ నంబర్ మాత్రమే ఉంది, నంబర్ ప్లేట్ కూడా ఇంకా రాలేదు. కొద్ది రోజులే అయింది కార్ డ్రైవింగ్ రాకుండానే కార్ తీసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే అది క్లారిఫై కూడా చేశారు. కార్ డ్రైవింగ్ రాకుండానే కార్ తీసినట్టుగా, అది కూడా అతివేగంగా నడిపినట్టుగా, అందుకే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఒకసారి చూద్దాము. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కొత్తగా ఇప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ప్రవీణ్ కొత్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కార్ను కొన్నాడు రీసెంట్గా. కార్ను నడపడం తనకి రాదు, ఇటు డ్రైవింగ్ క్లాసెస్కు వెళ్లకుండా ఒక కాన్ఫిడెన్స్తో కాన్షియస్గా చేసిన ఒక తప్పు కారణంగా ఒక ఫ్యామిలీకి ఇంతకు ముందున్న లైఫ్ లేకుండా అయిపోయింది. దీపావళి సందర్భంగా ఇటు టపాకాయలు తెచ్చుకొని ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఉత్సాహంగా ఇటు సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక వైనంలో వాళ్ళంతా కూడా ఫైర్ క్రాకర్స్ను కొనుక్కొని వచ్చుకున్నారు. అయితే టౌన్షిప్లో ఎంటర్ అయిన వెంటనే కూడా వెనక నుండి నిర్లక్ష్యంగా నడుపుతున్న ఈ కార్ డ్రైవర్ ఒక్కసారిగా బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఫాదర్ మాట్లాడారు బిగ్ టీవీతో. అసలు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటాను. మా బాబు మేమందరం కలిసి చిన్న దీపావళి షాపింగ్ చేసుకుని వస్తుంటే అల్కపూర్లో ఒక కార్ వచ్చి మమ్మల్ని బ్యాక్ సైడ్ హిట్ చేసింది. దానివల్ల మా బాబు కార్ కింద పడి చనిపోయాడు. అది మేము హాస్పిటల్కి వెళ్ళేలోపు బాగా బ్లీడింగ్ ఎక్కువైపోయి చనిపోయారు. దానికి మేము మార్చి నుంచి బాబుని తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చాము. మాట్లాడేసేసి డీటెయిల్స్ క్లియర్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను.
మేము ఇప్పుడు కార్ డ్రైవర్ని మా ప్రవీణ్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేస్తాను. అతను మాకు ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడని చెప్పేసి చెప్పారు. అలాంటి అతను చూసాము, ఇప్పుడైతే చూడలేదు. ఆ పర్సన్ ఉన్నాడు లేదా మరి ఏమైనా మాకు తెలియదు. స్టేషన్లో అసలు ఓనరు ఊర్లో ఉన్నారన్నారు, వస్తున్నారన్నారు, కానీ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు పర్సన్. అసలు ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటాను. మా బాబు మేమందరం కలిసి చిన్న దీపావళి షాపింగ్ చేసుకుని వస్తుంటే అల్కాపూర్లో ఒక కారు వచ్చి మమ్మల్ని బ్యాక్ సైడ్ హిట్ చేసి దానివల్ల మా బాబు కారు కింద పడి చనిపోయాడు. అది మేము హాస్పిటల్కి వెళ్ళేలోపు బాగా బ్లీడింగ్ ఎక్కువైపోయి చనిపోయారు. దానికి మేము మార్చి నుంచి బాబుని తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చాము. మాట్లాడేసేసి డీటెయిల్స్ క్లియర్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మేము ఇప్పుడు కార్ డ్రైవర్ని మా ప్రవీణ్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేస్తాను. అతను మాకు ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడని చెప్పేసి చెప్పారు. అలాంటి అతను చూసాము, ఇప్పుడైతే చూడలేదు. ఆ పర్సన్ ఉన్నాడు లేదా మరి ఏమైనా మాకు తెలియదు. స్టేషన్లో అసలు ఓనరు ఊర్లో ఉన్నారన్నారు, వస్తున్నారన్నారు, కానీ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు పర్సన్. అసలు ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటాను. మా బాబు ఇక్కడ బాబు చనిపోవడానికి రీజన్ ఒక నిర్లక్ష్యపు డ్రైవర్. తాను చదువుకున్న వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నాడు, చక్కగా చదువుకున్నాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో అన్నీ కూడా తెలుసు. అయినా సరే కాన్షియస్గా తీసుకున్న ఒక డెసిషన్ వల్ల ఒక ఫ్యామిలీ ఇంతకు ముందులా వాళ్ళు ఎట్లయితే ఒక ఫ్యామిలీలా బతికారో అది లేకుండా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషిని కోల్పోయారు వాళ్ళు, కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల. కార్ రాదు అన్న సంగతి ఇటు ప్రవీణ్కు తెలుసు, అయినా సరే నేను నడపగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాడు. అది కూడా ఫాస్ట్గా వెళ్ళాడు. కనీసం ఇటు బైక్ను ఢీ కొట్టిన తర్వాత బ్రేక్ వేసే ప్రయత్నం కూడా ప్రవీణ్ చేయలేదు. ఆ కాన్షియస్నెస్ కూడా అతనికి లేదు. అంటే ఏ రకంగా ఎంత నిర్లక్ష్యంగా అక్కడ కార్ నడిపాడో అర్థమవుతోంది. అసలు కార్ నడపడమే రాని వ్యక్తి ఒక కార్ను కొనటం, అనంతరం కూడా కార్ను ఈ రకంగా నడపడం ఒక ఫ్యామిలీని శోకసంద్రంలో ముంచిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది కూడా దీపావళి రోజు అంతా కూడా షాపింగ్ చేసుకొని దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుందాం అంటూ కూడా ఇంటికి వచ్చే క్రమంలో ఇటు అల్కాపూర్లో జరిగింది ఈ ఘటన. వెనక నుండి గట్టిగా ఢీకొట్టింది కార్. అయితే కార్ డ్రైవ్ చేస్తున్న అతను ప్రశ్నించగా తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ గా చెప్పాడు. ప్రవీణ్ కు కార్ నడపడం రాదు, కొత్తగా కార్ కొన్నాడు. అత్యుత్సాహంతో కార్ను ముందుకు తీసి ఇటు ముందుగా వెళ్తున్న ఒక బైక్ ను ఢీకొట్టాడు. అయితే ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి అక్రమ్ అక్కడికి వెళ్లారు. అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్సింగి పోలీస్ స్టేషన్ అల్కాపూర్ మెయిన్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 సంవత్సరాల బాలుడు ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే నార్సింగ్కి చెందినటువంటి నవీన్ కుమార్ తన తండ్రి ఎవరైతే ఉంటారో తన తండ్రి పూర్తిగా కూడా నిన్న దీపావళి సందర్భంగా ఎవరైతే ఫ్యామిలీ మొత్తం కూడా టపాసులు కొందామంటూ కూడా కాజాగూడకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా కూడా నార్సింగ్కి వెళ్ళే మార్గం మధ్యలో, అటు కాజాగూడ నుంచి వెళ్ళి నార్సింగ్ వెళ్ళే మార్గం మధ్యలో కూడా ఒక్కసారిగా నిన్న సాయంత్రము దాదాపు 7 గంటల సమయంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ స్పీడ్ బ్రేకర్ వద్ద ఏదైతే ఇటు కాజాగూడ నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఈ రోడ్, ఈ స్పీడ్ బ్రేకర్ వద్ద వాళ్ళ ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ పూర్తిగా కూడా స్లో అయిపోయింది. స్లో అయిన క్రమంలో వెనుక నుంచి వెళ్ళి చాలా వేగంగా, అంటే మితిమీరిన వేగంతో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ అనే ఒక యువకుడు కార్ వేసుకొని కూడా ఆ వెనుకనే వచ్చి రాగానే వాళ్ళ బండిని ఒకేసారి గుద్దడంతో వాళ్ళు దాదాపు 10 మీటర్లు, ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా స్పాట్ ఇక్కడ వాళ్ళ చెప్పులు, ఇంకా ఎవరైతే నవీన్ అదేవిధంగా పిల్లల చెప్పులు కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు 10 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారంటే ఆ మితిమీరిన వేగం ఎంత వేగంగా వచ్చాడో కూడా మనం ఊహించవచ్చు. సో అంత ఫాస్ట్గా కూడా వచ్చి ఒక్కసారి గుద్దడంతో కూడా తీవ్ర గాయాలు పడ్డ జోయల్, తన 2 ఏళ్ల జోయల్ ఎవరైతే ఉన్నారో జోయల్ కూడా తీవ్రంగా కూడా తనకి రక్తస్రావం అయిందని కూడా చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పూల షాపు నిర్వాహకుడు కూడా ఓనర్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రయత్నం చేశాడు. సో వెళ్తుండగానే మార్గం మధ్యంలో కూడా తను మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు నుంచి వెళ్ళి కాజాగూడ నుంచి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి నార్సింగ్ ఈ రోడ్కి వెళ్తుంటారు. సో మనం ఒకసారి రోడ్ కూడా చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా అది రోడ్ చాలా కూడా డిస్టర్బింగ్గా ఉంది. అక్కడ రోడ్ కూడా బాగాలేని ఈ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు కూడా 2-3 యాక్సిడెంట్స్ జరిగాయంటూ కూడా ఈ రోడ్ ఈ విధంగా పగిలిపోవడంతో 2-3 యాక్సిడెంట్స్ జరిగాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఈ ప్రమాదానికైతే ముఖ్య కారణం మితిమీరిన వేగం అంటూనే
స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న దీపావళి సందర్భంగా ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకోవడానికి ఎంతో ఆనందంగా కూడా టపాసులు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకుందామంటూ అనుకున్న ఆ ఫ్యామిలీలో ఒక్కసారిగా 2 ఏళ్ల బాబు తమ గారాల పట్టి మృతి చెందడంతో పూర్తిగా కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నవీన్, తన తండ్రి నవీన్ ఎవరైతే ఉన్నారో తన చేతిలో 2 ఏళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి జోయల్ మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళ రోదన అంత ఇంత కాదు. తల్లి కూడా అంటే పండుగ రోజు, పండుగ పర్వదినాన అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న దీపావళి పండుగ రోజున ఒక్కసారిగా అలా చనిపోవడం వల్ల పూర్తిగా నార్సింగి చుట్టుపక్కల కూడా పూర్తిగా అది దీనికి సంబంధించినటువంటి తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అటు తల్లిదండ్రులు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇద్దరు ఫ్యామిలీ మొత్తం కూడా బండి మీద వస్తున్నారు. సో అదే బండి పైన వస్తుండగా మితిమీరిన వేగంతో వెనుక నుంచి వెళ్ళి ఆ కారు ఒకటేసారి ఢీకొనడంతో అటు ఆ చిన్న పాప ఎవరైతే ఉంటారో అంటే జోయల్ వాళ్ళ చెల్లి, మృతుడి యొక్క చెల్లి ఒక సైడ్ పడారు. అదేవిధంగా జోయల్ అక్కడే స్పీడ్కి అక్కడే పడడంతో ఆ కార్ వెనుక నుంచి వెళ్ళి వచ్చి తన పైనుంచి వెళ్ళి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపించింది. స్పాట్లోనే తీవ్ర రక్తస్రావం అయిందంటూ కూడా ఒక్కసారిగా కూడా స్థానికులందరూ భయాందోళనకు గురైన పరిస్థితి. సో పూల షాప్ అతను వెంటనే అలర్ట్ అయిపోయి తనని అదేవిధంగా తండ్రి ఇద్దరు కలిసి ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మార్గం మధ్యలో తన తండ్రి చేతుల్లోనే ఆ బాలుడు చనిపోవడం కూడా ఎంతో విషాదకరం అనేది చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రవీణ్ ఉన్నారో తన అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేశారు. అటు దానికి ధైర్యం చెప్పే పరిస్థితుల్లో కూడా ఉంది. ఎందుకంటే ఎంతో 2 సంవత్సరాల బాబు అంటే ఎంత మల్లాను ముద్దుగా పెంచుకొని ఉంటాడు. దీపావళి రోజు, పండుగ రోజు ఆ సెలవులు దొరికాయి, అతన్ని 2 రోజులు ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ బాబు ఒక్కసారిగా అలా చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే యాక్సిడెంట్ చేసినటువంటి ప్రవీణ్ అనే యువకుడు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో అక్రమ్ బిగ్ టీవీ, అల్కాపూర్ నుండి. 2 నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని ఇటు విషాదంలోకి నెట్టేసింది. తనకి తెలుసు కారు రాదు అని, అయినా సరే కార్ను డ్రైవ్ చేయాలి అనే ఒక అత్యుత్సాహంతో రోడ్డుపైకి ఆ కొత్త కార్ను తీసుకొచ్చి